నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ఈ వీడియోలో అయితే ట్రంప్ గురించి మాట్లాడుకుందాం సార్. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు ప్రెజెంట్ చూస్తే కనుక మనకి ఇండియన్స్కే కాదు, వరల్డ్ వైడ్గా చాలా దేశాలకి ఆయన వ్యతిరేకంగా ఎన్నో పనులు అయితే చేస్తూ వస్తున్నారు. అసలు ఒక మోనార్క్ లాగా పాలిస్తున్నారా అన్న భావన కూడా చాలా మందిలో ఉంది. సో అసలు ఆయన ఎందుకు అలా చేస్తున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ బట్టి ఉంటుందా? అసలు న్యూమరాలజీ పరంగా ఒకసారి ట్రంప్ గురించి చెప్తారా సార్? మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ ఇది పనిచేసేది ఓన్లీ 25% అయినా సరే చాలా ఇబ్బందికరంగానే అందరినీ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 14/6/1946. ఇక్కడ మనం 46ల గురించి నంబర్ల గురించి కూడా మాట్లాడుకుంటుంటాం. క్లియర్గా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఉంటుంది ఆ చరిత్ర అనేది. ఇతను డేట్ ఆఫ్ బర్త్ వైజ్ తీసుకుంటే కనుక 14 జూన్ 6 మంత్ మనీ పవరు, 19 పవరు, 46 పవరు. టోటల్గా అన్నిట్లలో మనీ ప్లస్ బిజినెస్ నియంత అనేది చూపిస్తుంది ఇక్కడ. అలా మోనార్క్ గా బిహేవ్ చేయడానికి ఏ ఉంది నెంబర్స్ ఉంది చెప్తున్నాను మీకు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మనం ఒక చిన్న లోసో గ్రిడ్ వేసుకుంటాం. నేను ప్రతి ఒక్కరికి కూడా వేస్తాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఏమేమి మిస్ అయినాయి, ఏం దాంట్లో మొబైల్ ఇవ్వాలా, మ్యారేజ్ డేట్లు ఇవ్వాలా చూసిస్తుంటాము. ఇక్కడ 1 నంబరు 4 6 మళ్ళీ 1 9 4 6 చాలా నెంబర్స్ మిస్ అయ్యాయి. చాలా నంబర్స్ మిస్ అయినాయి. అంటే ఇతనికి మెయిన్గా 5 నంబర్ లేదు, కమ్యూనికేషన్. అంటే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్లో 5 తీసుకుంటాం దీన్ని. డెస్టినీ అనేది అది తర్వాత సెకండరీ, కనబడని నిగూఢమైన శక్తి అది, అది వేరు. అంటే డైరెక్ట్ తీసుకుంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎవరితో ఎక్కువ ఉండడు, ఓన్లీ రాహు ప్రభావం. ఇక్కడ 4 కూడా, ఇక్కడ కూడా రాహు ప్రభావం. 2 4లు వచ్చాయి అంటే బాగా తలకు బాగా పట్టేస్తాడు. అంటే ఎక్కువ రాహు హెడ్ ఉంటుంది కాబట్టి ఆయనకి స్ట్రాంగ్ హెవీగా ఉంటుంది. అంటే నన్ను మించిన వాళ్ళు లేరనే ఒక పొగరు కూడా ఉంటుంది దాంట్లో. ఆ 4లో రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. 4 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ధైర్యము, ఆస్తులు కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు 9 ఎట్లా 19 వాళ్ళందరికీ కూడా 9 వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకైనా మన మోడీ గారికైనా సరే, మోడీ గారిది 17 డేట్ ఆఫ్ బర్త్. ఈయన చేసేది ఏంటంటే సేమ్ 1 పవర్ ఉంటుంది, 7 పవర్ దేవాదేశక. అంటే అందరినీ కూడా మంచితనంగా తీసుకురావాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. 17 పని చేస్తుంది. 7 మనకు దైవ కార్యాలు ఎక్కువ చేస్తుంటారు, అందరిని కూడా మంచి విధానంలోకి తీసుకొస్తారు. ఇది 17 చేస్తుంది. ఇక్కడ 14 తలకెక్కిస్తుంది, తల పొగరు బాగా ఎక్కిస్తుంది. అంటే ఎవరైనా నా మాట వినాలి, ఎవరైనా నేను చెప్పింది చెయ్యాలి అనే ఒక పొగరుతో. అంటే ఆయన బిహేవియర్స్ మనం చూస్తున్నాం కాబట్టి మీరు చెప్పేది ఏంటి సార్ అంటారు. ఇక్కడ 4 ఈ విధంగా చేపిస్తుంది ఆయన. ఎందుకంటే మీకు అందరికి తెలుసు కాబట్టి ఈయనను పోలుస్తున్నాయి ఇక్కడ. సో మన ఇంట్లో ఎవరైనా 4 డేట్స్ ఉంటే ఇట్లా ఉంటే కూడా ఇలాంటి చేంజెస్, కొన్ని వేరే చేంజెస్ చేసుకునేట్టు ఉంటే అవి చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా తయారు చేస్తున్నప్పుడు మనుషుల మీద ఇతనంటే అందరికీ కూడా ఇప్పుడు ఏంటి ఎవరు లేపేస్తారో అన్నంత ఇదిగా ఉంది కదా. అలాంటి పొగరు ఉండొద్దు. మనిషి ఎప్పటికి కూడా ఒక స్టెబిలిటీగా ఉండాలి అనేది ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అట్లనే ఉండొద్దు అనేది ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. ఇక్కడ ఈ 4 ఇలాంటి పొగరుబోతు ఇచ్చేస్తుంది. 5 మిస్ అయింది. ఎవరితో పెద్ద కమ్యూనికేషన్ పెట్టుకోడినా నియంత అంతే. ఇక్కడ 6 మనీ పవర్ బాగా, ఇప్పుడు 66 వచ్చింది కదా. ఇతను బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యాడు. మనీ పవర్, కంపెనీస్ కానీ ఇతనికి కానీ చాలా మనీ పవర్ ఉంది. సూపర్గా ఎక్కువ చాలా మనీ పవర్ ఉంది, ఎక్కువ ధైర్యంగా. ఇక్కడ 46 ఇతనికి ఇంకా ప్లస్. ఇది అంటే ఒక కింగ్ పవర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇంకా 19 పవర్ ఎట్లా కింగ్ పవర్ అనేది, అంటే అందరూ 19లో పుట్టారు కదా. అంటే కొంతమందికి కొన్ని లక్షణాలు, అంటే ఆ వ్యక్తికి నేను ఇది చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే చెయ్యాలి, తీరాలి. నేను ప్రతి ఒక్కరం కూడా సేమ్
అట్లాగే ఉన్నాం కాబట్టి మనం ఏది చేయాలనుకుంటున్నామో ఇక్కడ బాగా పొగరుని క్రియేట్ చేసినప్పుడు ఒక బిజినెస్ 5 నెంబర్ వస్తుంది. బిజినెస్లో కూడా వీళ్ళు బాగా సక్సెస్ చేసుకొని ముందుకు వచ్చాడు, ఇట్లా తయారయ్యాడు. అందుకని ఇలాంటి అహంభావాలు అనేటివి ఇక్కడ ట్రంప్ గారికి కాకుండా కూడా ఇంకా మనలో కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని కరెక్షన్స్. మొబైల్ నెంబర్ బాగాలేదా, మ్యారేజ్ డేట్ బాగాలేదా, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఇవి చేసుకొని సెట్ చేసుకుంటే కనుక ఒక ట్రంపే కాదు కదా, ఎవరైనా కూడా మంచి విధానంలోకి వచ్చి మారచ్చు. ఏ విధంగా అయినా కూడా దేశాలని కరెక్ట్గా ఇప్పుడు మొత్తం మంచు మొత్తం కప్పబడేసింది సగం, దాదాపు అమెరికాలో చూస్తూనే ఉన్నాం మనం. అందుకనే ఇలాంటి ఉత్పాతాలు దానివల్ల ఇప్పుడు మిస్ అయిన డేట్స్ ఉన్నాయి కదా, అవును, అవి మామూలుగా మనం చెప్తాను. రీఇన్స్టాలేషన్ అంటే మొబైల్ నెంబర్ ద్వారా రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, మ్యారేజ్ ద్వారా రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 నంబర్ లేదు, ప్రేమతత్వం అనేది ఉండదు. ఓకే, ఇదొకటి. మళ్ళీ 7 మిస్సింగ్ ఉంది. దైవ కార్యాలు కానీ అవి కానీ చాలా తక్కువ ఉంటాయి ఆయనకు. ఆ మూమెంట్ దైవత్వంలోకి వెళ్ళాడు. మోడీ గారు చేసినంత ఇదిగా ఈయన చెయ్యకపోవచ్చు, అంత ఉండదు కూడా. నెక్స్ట్ 3 మెద్దగా ఏమంటారు మన చదువుకు సంబంధించింది కూడా చాలా తక్కువనే ఉంటుంది. నాలెడ్జ్ అనేది కూడా పెద్దగా ఇది చెయ్యదు. అయితే బాగానే చదువుకున్నాడు కదా అంటే చదువుకొని డిగ్రీలు తీసుకుంటారు, దానికి సంబంధం అది వేరు, నాలెడ్జ్ వేరు, గురువుకు సంబంధించిన నాలెడ్జ్ వేరు. అది 8 కష్టపడి చేసే తత్వాన్ని కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో 1 నంబర్స్ బాగా క్రియేట్ చేసి మనీ పవర్ని కానీ ఇవన్నీ హోదాని కింగ్ పొజిషన్ని కానీ అవన్నీ ఇస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మిస్ అయినందుకు, ఈ మిస్ అయిన వాటిలో అతను ఎక్కువ ప్రేమ, దైవ కార్యాలు, కష్టపడే తత్వాలు, నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఉంది కాబట్టి ఇలా నియంతలాగా వ్యవహరించేలా చేస్తుంది. మనం కూడా సెట్ చేసుకుంటే కనుక ఇలా కాకుండా ఇలా మంచి కార్యాలు చేసుకుంటూ దైవత్వం యూనివర్స్తో మంచి పవర్తో ముందుకెళ్తే హ్యాపీగా ఉంటుంది. కానీ ఈయన ఏంటంటే ఏజ్ కూడా చాలా వచ్చింది, నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నన్ను గుర్తుపెట్టుకోవాలనే ఒక ఇదితో ఆ ఫీలింగ్ అనేది కూడా వయసు మీద పడే కొద్ది కూడా వేరే క్యారెక్టర్స్ అంటే చైల్డిష్ మెంటాలిటీ కూడా కొద్దిగా వస్తుంది కాబట్టి దీనికి తోడు ఆ చైల్డిష్ మెంటాలిటీ 2 ఉన్నాయి కాబట్టి అట్లా చేస్తున్నాడు. అలా మనం కావద్దు, మంచి పవర్తో ఉండాలి, మంచి రాజుగా ఉండాలి, మంచి విద్యార్థిగా ఉండాలి, అన్ని అమ్మలా ఉండాలి, నాన్నలా ఉండాలి, అన్నిలాగా ఉండాలి. కాబట్టి మనం ఒక పవర్తో క్రియేట్ అవ్వాలి. ఈ పవర్తో క్రియేట్ అవ్వాలంటే మీరు ఏదైనా కన్సల్టేషన్ తీసుకుంటే నేను క్లియర్గా చెప్తాను. డెఫినెట్గా అదేమ్మా. సో విన్నారు కదా, మనకి మిస్ అయిన డేట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా సార్ అయితే చెప్తున్నారు. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే.